ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, మీరు చెప్పిన కరుంగలి మాల అయితే చాలా మంది వేసుకున్నారు. సో అదేవిధంగా ఈ మధ్యలో కూడా మీరు సర్టిఫైడ్ ఇస్తాను మీకు ఎవరికి నమ్మకపోతే అని చెప్పేసి ఈ కరుంగలి మాల వచ్చి రాగానే నా చేతిలో పెట్టాడు విత్ సర్టిఫైడ్ అని చెప్పేసి. అంతా బాగానే ఉంది, కానీ ఇది మీరు ఎంతమందికి ఇచ్చారో నాకైతే తెలియదు. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎంతమంది అప్రోచ్ అయ్యారో తెలియదు. ఈ మాల ధరించిన వారికి ఎవరికైనా బాగా జరిగిందా, మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా అని నేను ప్రేక్షకుల తరపున అడుగుతున్నాను. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే కరుంగల మాలను తెచ్చి అమ్ముతున్నారు, బాగానే ఉంది, మరి రిజల్ట్ సంగతి ఏంటి అని అడుగుతున్నారు. సో నిజంగా ఈ కరుంగల మాల ధరిస్తే రిజల్ట్ అనేది ఉంటుందా? సో ధరించిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు? నా దగ్గర తీసుకున్న కరుంగలి మాల ఎవరైతే ధరించారో వాళ్ళకి 100% పాజిటివ్ రిజల్ట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, ఏది నేను చెప్పిన ప్రకారం నేనేం చెప్పాను మీకు, సైంటిఫిక్గా ఆలోచించండి, సైంటిఫిక్గా ఆలోచించండి, సైంటిఫిక్గా ఆలోచించండి అని చెప్పాను. మనకి యాంగ్జైటీ డిజార్డర్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇది 100% ఎవరు వేసుకున్నా సూపర్ సూపర్ సూపర్. ఓకే, రెండోది ఆరా లెవెల్స్ పెరుగుతుంది, దాన్ని నేను నిరూపిస్తా ఆరా స్కానర్తో. ఓకే, ఇప్పుడు డబ్బు కలిసి వస్తుందా, ఐశ్వర్యం కలిసి వస్తుందా, ఎవరెవరో ఏదో చెప్పారు, నేను క్లియర్గా చెప్పాను. అది మీరు ఆలోచించండి, ఆలోచించకపోండి, బట్ ఇదైతే సైంటిఫిక్గా ఇవైతే జరుగుతాయని చెప్పాను. బట్ నాకు కొంతమంది ఫీడ్బ్యాక్ ఫోన్ చేసి, గురుగారు ఈ మాల వేసుకున్న తర్వాత మీరు చెప్పినట్టే కాకుండా నాకు శాలరీ పెరిగిందని, జాబ్లో పర్మనెంట్ అయింది, రకరకాలుగా కొంతమందికి మ్యారేజ్ సెట్ అయిందని, ఇట్లా రకరకాలుగా ఫీడ్బ్యాక్లు వచ్చినాయి. ఓకే, అటువంటిది ఒక ఫీడ్బ్యాక్ మీకు. ఓకే, మనం లైవ్లో మాట్లాడదాం. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా ఫోన్ చేయమంటారా? ఒకసారి కాల్ చేయండి. ఓకే, ధనుంజయ్ అతని పేరు. ఓకే, అతని నెంబర్ చెప్తాను. హలో ధనుంజయ్ గారా మాట్లాడేది? అవునండి, చెప్పండి. ధనుంజయ్ గారు, మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. దింటకుర్తి మురళీకృష్ణ గారు మీ నెంబర్ ఇచ్చారు. ఓకే అండి, చెప్పండి. సో మీరు ఇటీవల కాలంలో కరుంగలి మాల ధరించారని తెలిసింది. అవునండి. కరుంగలి మాల ధరించిన తర్వాత ఎలా ఉంది మీ లైఫ్ అనేది, ఎలా ఉంది? నాకు కూడా ఫస్ట్ నమ్మకం లేకపోతుండే అని ఇట్లా మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వేసుకున్నాను. ఓకే, వేసుకున్న తర్వాత నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ లాగానే అనిపించింది. ఓకే, బాగుంది. నాకు ఎప్పటి నుంచో చాలా డేస్ నుంచి నైట్ సెక్టర్ లో పనిచేస్తా, నాకు శాలరీ హైక్ అవ్వలేదండి. ఓకే, ఏది ధరించక ముందు? అవునండి, అవును. ఓకే, ఇది ధరించిన నాకు ఒక 1 వీక్ లోనే శాలరీ అయితే అనిపించింది. ఆ రోజు నుంచి నాకు అంత మంచి జరుగుతున్నట్టు అయితే అనిపిస్తుంది, మంచి కూడా జరిగిందండి. ఓకే, సో కరుంగలి మాల వేసుకున్న తర్వాత మీకు అయితే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఉంది, కొంచెం ఏం చేసినా కలిసి వస్తుందని మీరు అంటున్నారు. అవునండి, అవునండి, 100%. సో అదేవిధంగా మనతో పాటు గురువు గారు కూడా ఉన్నారు, ఒకసారి గురువు గారితో మాట్లాడండి. ఓకే అండి. ధనుంజయ్ నమస్తే. నమస్కారం గురించి, బాగున్నారా? బాగున్నా ధనుంజయ్, చాలా హ్యాపీ. అంటే నేను యాక్చువల్గా వీడియోలో నేను చెప్పింది ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచించండి, మన యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ మనకి యాంగ్జైటీ డిజార్డర్, బీపీ కంట్రోల్ అవుతుందని కూడా క్లియర్గా చెప్పాను. ఓకే, ఇటువంటి మహత్యాలు ఏవో జరుగుతాయి అనేది మాత్రం నేను గ్యారంటీ చెప్పలేనని చెప్పాను. బట్ చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. కొంతమందికి 1 మంత్ లోపే మ్యారేజ్ సెటిల్ అయిందని, ఎప్పటి నుంచి మ్యారేజ్ చూస్తున్నామని, ఇట్లాగే నువ్వు కూడా ఏంటంటే శాలరీ హైక్ అయిందని చెప్పి నాకు చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా రియల్గా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి మంచి జరిగినప్పుడు 10 మందికి చెప్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో మాత్రమే నీకు కాల్ చేయడం జరిగింది. చాలా హ్యాపీ ధనంజయ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఓకే నాన్న, నమస్తే. సార్, ఇప్పుడు కరుంగలి మాల ఇప్పుడు మనం ప్రత్యక్షంగానైతే ఒక సాక్ష్యం విన్నాము. సో ఇది ఇకనైనా కూడా ధరించే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? మరి అద్భుతంగా ఉంటుంది నాన్న. ఒకటే చెప్తున్నాను నేను, 100 మంది ధరించిన 100కి 100 మందికి అద్భుతంగా ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 100 మందికి నేను చెప్పినైతే 100% జరుగుతున్నాయి. ఓకే, నేను చెప్పాను మీకు, ఎనర్జీ లెవెల్స్, ఆరా లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, మీ యొక్క యాంగ్జైటీ డిజార్డర్ మొత్తం తొలగిపోద్ది. ఓకే, మీకు ఒక శక్తి వలయం ఏర్పడుద్ది. ఇవన్నీ కూడా చాలా ప్రూవెన్ కదా. మీకు సత్సంతానం కలుగుద్ది,
అంటే పిల్లలు లేని వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రూవెన్ సబ్జెక్ట్, దాని మీద నేను ఫోకస్ చేశాను. బట్ అద్భుతంగా ఏంటంటే ఎవరైతే కొంతమందికి కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు మనకు కూడా నిజంగా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇప్పుడు ధనుష్ 100 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు అనగానే నేను ఈ మాల వల్లే అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పేశాడు. యాక్చువల్గా ఎప్పుడైతే నాకు ఈ మాల ధరించానో అప్పటి నుంచే నాకు సుడి తిరిగింది అన్నట్టు చెప్పేశాడు ఆయన క్లియర్గా. కానీ బట్ నేను ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు ప్రచారం చేయలే. అది మనం ఎప్పుడు సైంటిఫిక్ వేలో ఆలోచించాలంట నేను. బట్ కానీ ఇటువంటి ఫీడ్బ్యాక్లు వచ్చినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. మనం సరే సైంటిఫిక్గా ఏవైతే ప్రూవ్ అయినాయో దాన్ని బట్టి వేసుకుందాం. మనకి ఇంకేదన్నా మంచిగా జరిగితే ఇంకో 10 మంది చెబుతాం, తప్పేం దాంట్లో, తప్పేం లేదు కదా. ప్లస్ రెండోది ఏంటంటే చాలామంది ఈ మాలల్ని ప్లాస్టిక్ లాగా ఉన్నాయని, ఓకే, చాలా డౌట్లుగా మనకి చెప్పడం వలన దీన్ని అంటే ఈ మాల ఎందుకు మనకి షైనింగ్ లేదు, ఓకే, అన్పాలిష్డ్ ఇది, ఓకే, అంటే రా, అంటే ఇది ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మనిషి యొక్క శరీరం మీద. రెండోది దీన్ని మనం ల్యాబ్ సర్టిఫికేట్ విత్ అంటే ల్యాబ్లో టెస్ట్ చేయించి, ల్యాబ్ అంటే ఏదో అల్లటప్ప ల్యాబ్ కాదు ఇది. ఇక్కడ మనకి జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు, A to Z మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబొరేటరీ. ఇక్కడ మీరు 10 మాలల యొక్క ఫోటోలు చూస్తే 10 మాలలకి డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ వెయిట్ ఉంటుంది, ఓకే. అదే కనుక డూప్లికేట్ అయితే కనుక మీకు వెయిట్ అన్నిటికీ ఒకటే ఉంటుంది, అప్రాక్సిమేట్ అని రాసేస్తారు, ఓకే. మళ్ళీ జెమ్ స్టోన్స్లో కూడా వాళ్ళు కింద సింథటిక్ అని రాస్తారు, ఓకే. పైన పుష్యరాగం రాస్తారు, పగడం రాస్తారు, కింద సింథటిక్ అని రాస్తారు. సింథటిక్ అంటే నథింగ్ బట్ క్రియేటెడ్, ఓకే. న్యాచురల్ అని రావాలి సర్టిఫికేట్లో. న్యాచురల్ జాతి రత్నం అని వచ్చిందంటే అది న్యాచురల్. ఇక్కడ దీంట్లో మనకి ఇక్కడ కరుంగలి మాల, న్యాచురల్ కరుంగలి మాల అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ సర్టిఫికేట్ రావడము, ప్రతి సర్టిఫికేట్కి మీకు వేరియేషన్, పిక్చర్లో వేరియేషన్ ఉంటుంది, నెక్స్ట్ వెయిట్లో వేరియేషన్ ఉంటుంది, ఎంఎంలో వేరియేషన్, అన్నిట్లో వేరియేషన్ ఉంటుంది. ప్రతిదీ కూడా అంటే మనం చూడగానే మనకి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది అన్నారని చెప్పి నాన్ పాలిష్డ్ చెప్పేస్తుంది. దీని యొక్క ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే మనిషితో డైరెక్ట్గా మమేకం అవుతుంది కాబట్టి ఈ మాల టచ్ అయ్యి మనిషి యొక్క శరీరం మీద ఇమ్మీడియట్గా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఒకటే చెప్తున్నాను నేను, నమ్మకం పెట్టి వేసుకోండి ఒకటి, ఓకే. మనకేదో అద్భుతాలు జరుగుతాయో అవన్నీ ఈ యొక్క ఫీడ్బ్యాక్తో పటాపంచలు. ఎందుకంటే 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు మంచి ఫీడ్బ్యాక్లు అంటే ఇటువంటి అద్భుతాలు జరిగి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. పోనీ ఆ 10 మందిలో 9 మందిలో ఉన్నాం మనం. 9 మందిలో ఉన్నా కానీ మనకేమైనా ప్రాబ్లం ఉందా? మనకి యాంగ్జైటీ డిజార్డర్, అసలు యాంగ్జైటీ డిజార్డర్ మనిషి అనేవాడు ప్రతి మనిషికి ఉంటుంది కదా ఈ రోజుల్లో. బీపీ అనేది, యాంగ్జైటీ డిజార్డర్ అనేది. రెండవది, ఎప్పుడైతే మన యొక్క ఆరా లెవెల్స్ పెరిగినాయో మనకి మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ రావడానికి భయపడుతుంది కదా. దట్ ఈస్ నథింగ్ బట్ సైన్స్ క్లియర్గా మనకి సైంటిఫిక్గా మనకి అన్ని కూడా ఇవన్నీ కూడా ప్రూవ్ అయినాయి కదా. ఎవరైతే రియల్గా సత్సంతానం కోసం ఎంతో తహదాలు ఆడుతున్నారో, అద్భుతమైన ఆయుర్వేదిక్ శాస్త్రం ప్రకారం ప్రూవ్ అయిన కదా ఇది కూడా, వాళ్ళకైనా అట్లీస్ట్ ఇది వాడి మీకు మంచి మీ యొక్క లైఫ్ని ఆధ్యాత్మికంగాను, రెండోది సామాజికంగా కూడా ఒక అద్భుతమైన ఉన్నతమైన స్థితికి వెళ్ళండి. నిజంగా సార్, కరుంగలి మాల మీద కొంతమంది కొన్ని అపోహలు అయితే ఈ కాల్ ద్వారా మనం పటాపంచలు చేసామని తెలుసుకోవచ్చు. నిజంగా కరుంగలి మాల వేసుకుంటే ఎలాంటి ఫలితాలు చూడొచ్చు అనేది కూడా మీ మాటల్లో విని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే నాన్న, హరి ఓం. సో చూసారు కదా, కరుంగలి మాల వేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ప్రత్యక్షంగా విన్నాం కూడా. సో మీకు కూడా కరుంగలి మాల కావాలనుకుంటే ఈ కింది నెంబర్కి, స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెప్పించుకోవచ్చు మీరు కూడా. సో ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.